దాదాపు 2 దశాబ్దాల పాటు దేశ అంతర్గత భద్రతా దళాలకు హిడ్మా ఒక అధిగమించలేని సవాలు. బస్తర్ దండకార్యంలో వేల సైనికుల నిఘా ఉన్నప్పటికీ ₹1 కోటి పైగా రివార్డు ఉన్న ఆ కమాండర్ దొరకని ఒక అదృశ్య శక్తి, ఒక భయంకరమైన గెరిల్లా ఛాయగా మిగిలిపోయాడు. కానీ 2025 నవంబర్ 18న ఈ కథ అకస్మాత్తుగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లోని మారేడు అడవులు బస్తర్ మావోయిస్టు కంచుకోట రక్షకుణ్ణి మింగేశాయి. ఒక వ్యక్తి అంతం 4 దశాబ్దాల ఒక తీవ్రవాద ఉద్యమానికి అంతిమ అధ్యాయానికి నాంది పలికింది. అతను ఎక్కడ బ్రతకాలని పోరాడాడో ఆ కేంద్రానికి దూరంగా అతని కథకు వ్యూహాత్మక ముగింపు పడింది. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత పిన్న వయస్కుడైన సెంట్రల్ కమిటీ సభ్యుడు, దండకారణ్యం యొక్క గెరిల్లా యుద్ధంలో వ్యూహకర్త అయిన మాధవి హిడ్మా యొక్క ఆవిర్భం, అధికారం, రక్తసిక టెర్రర్ మరియు అంతిమ పతనం వెనుక ఉన్న భద్రతా రహస్యాన్ని తెలుసుకుందాం. నవంబర్ 18, 2025 ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ట్రై జంక్షన్ సమీపంలోని మారేడుమిల్లి అడవులు. భద్రతా దళాలకు అందిన పక్కా నిఘా సమాచారం ఆధారంగా జరిగిన ఈ ఆపరేషన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పై జరిగిన పోరాటంలో అత్యంత కీలకమైన మలుపుగా మారింది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు అతని భార్య రాజీ ఆలియాస్ రాజక్క మరియు 4 కీలక అనుచరులు మృతి చెందారు. ₹1 కోటి పైగా రివార్డు కలిగిన సిపిఐ యొక్క అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడు అంతమిది. హిడ్మా హతం దండకార్యంపై భద్రతా దళాలు అతి పెద్ద వ్యూహాత్మక విజయం పరిగణించబడింది. ఎందుకంటే హిడ్మా కేవలం ఒక వ్యక్తి కాదు, అతను దండకార్యం యొక్క గిరిల్లా యుద్ధానికి మిలిటరీ సిద్ధాంతం మరియు పర్యాయ పదం. కొద్ది రోజుల క్రితం హిడ్మా లొంగిపోయే ప్రయత్నాలలో ఉన్నట్లు దీనికి సంబంధించిన ఒక జర్నలిస్టుకు లేఖ కూడా రాసినట్లు సంచలన అంశాలు బయటపడ్డాయి. ఆయుధాలు విడిచిపెట్టేందుకు భద్రతా భరోసా కోరిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం వెనుక ఉన్న అనుమానాలు మరియు భద్రత రహస్యాన్ని ఈ రోజు విశ్లేషిద్దాం. హిడ్మా యొక్క ఆవిర్భం బస్తర్ ప్రాంతంలోని నిక్షిప్తమై ఉన్న లోతైన సామాజిక రాజకీయ వైరుధ్యాల నుండి మొదలైంది. 1981లో సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో జన్మించిన ఒక సాధారణ గిరిజన యువకుడు చివరికి మావోయిస్టుల అత్యున్నత నాయకత్వ శిఖరానికి ఎలా చేరుకోగలిగాడు? ఈ ప్రశ్న యొక్క సమాధానం అతనికి తన గిరిజన గుర్తింపు పట్ల ఉన్న అవగాహన మరియు రాజ్యం యొక్క భద్రతా దళాల పరిపాలన పట్ల నెలకొన్న అపనమ్మకంలో ఉంది. చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం హింస తీవ్ర స్థాయికి చేరుకున్న సాల్వా జుడుం అనే వివాదాస్పద పౌర సైనిక ఆపరేషన్ సమయంలో హిడ్మా రాడికలైజ్ అయ్యాడు. గిరిజన ప్రజలు ఇటు రాజ్యం అటు తిరుగుబాటు దళాలు అనే 2 బలాల మధ్య నలిగిపోయిన సందర్భంలోనే హిడ్మా వేగంగా ఎదిగాడు. అతనికి అరణ్య భూభాగంపై ఉన్న సహజమైన పట్టు, స్థానిక భాష ప్రావీణ్యం మరియు బలమైన నాయకత్వ లక్షణాలు అతని ఎదుగుదలకు కీలకమయ్యాయి. దండకారణ్యంలో స్థానిక గిరిజన ముఖంతో సెంట్రల్ కమిటీ స్థాయికి చేరిన ఏకైక నాయకుడు హిడ్మా. ఇది మావోయిస్టుల నైతిక మరియు రిక్రూట్మెంట్ బలాన్ని గణనీయంగా పెంచింది. హిడ్మా కేవలం ఉద్యమకారుడు మాత్రమే కాదు, అతను ఒక అసాధారణమైన గెరిల్లా వ్యూహకర్త. మావోయిస్ట్ మిలిటరీ నిర్మాణంలో అతని ప్రధాన శక్తి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ యొక్క అత్యంత శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన విభాగమైన బెటాలియన్ నెంబర్ 1 కు కమాండర్ గా ఉండటం. ఈ బెటాలియన్ దాదాపు 250 మందికి పైగా భారీ ఆయుధాలు మరియు అత్యాధునిక శిక్షణ పొందిన ఫైటర్లతో కూడిన ఒక మొబైల్ దాడి దళం. అపారమైన అనుభవం, భౌగోళిక జ్ఞానం మరియు శత్రువుల కదలికలను ముందుగానే అంచనా వేసే సామర్థ్యం అతనికి ఈ శక్తివంతమైన సైనిక విభాగాన్ని కేటాయించడానికి కారణమయ్యాయి. హిడ్మా యొక్క నాయకత్వం కేవలం దాడులకే పరిమితం కాలేదు. బెటాలియన్ నెంబర్ 1 కమాండర్ గా అతను మావోయిస్టుల యొక్క ఆర్థిక వనరుల సేకరణ మరియు స్థానిక గిరిజన యువకులను రిక్రూట్ చేసే యంత్రాంగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించాడు. అతనిపై ఉన్న ₹1 కోటి పైగా రివార్డు కూడా అతని ఈ ఆపరేషన్ ప్రాధాన్యత సూచిస్తుంది. హిడ్మా యొక్క గెరిల్లా వ్యూహాలు ఎప్పుడు ఒకే సరిలో ఉండవు. అతని సైనిక సిద్ధాంతం నిరంతరం పరివర్తన చెందుతూ భద్రతా దళాలకు ఊహించని సవాళ్లను విసిరేది. ముఖ్యంగా అతను ఉపయోగించే కీలక వ్యూహాలు అంబుష్ వ్యూహం, భద్రతా దళాల కదలికలను నిరోధించడానికి మరియు పగడ్బందీగా ఉచ్చులో పడేయడానికి ఐఈడి మైనింగ్ ను ఒక ప్రాథమిక దాడి స్థానంగా నిరోధిక మైనింగ్ పేరుతో ఉపయోగించాడు. ఫ్లాంక్ అండ్ ఎన్కౌంటర్ ట్రాప్, భారీ ఎన్కౌంటర్ల కోసం భద్రతా దళాలను వ్యూహాత్మకంగా ఎల్ ఆకృతిలో మాటువేసి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండానే క్లాసిక్ గెరిల్లా ఉచ్చులను అమలు చేయడం. ట్రై స్టేట్ మొబిలిటీ, ఒక రాష్ట్రంలో దాడి చేసి వెంటనే మరో రాష్ట్ర అడవుల్లోకి అదృశ్యమవడం అతని ప్రధాన వ్యూహం. బస్తర్
బస్తర్ యొక్క దట్టమైన అడవి భూభాగంపై హిడ్మాకు ఉన్న సమగ్ర అవగాహన మరియు అతని మూడంచుల పటిష్టమైన రక్షణ కవచం కారణంగా అతడిని పట్టుకోవడానికి భద్రతా దళాల ప్రయత్నాలు పదే పదే విఫలమయ్యేవి. అతనికి ఈ అసమానమైన గెరిల్లా మిలిటరీ నైపుణ్యం అతన్ని యువకుడుగానే సిపిఐ సెంట్రల్ కమిటీలోకి తీసుకెళ్లింది. ఈ అత్యున్నత స్థాయి నిర్ణయాత్మక బాధ్యత అతని వ్యూహాత్మక దాడులకు దేశవ్యాప్తంగా గుర్తింపు మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యతను తీసుకొచ్చింది. హిడ్మా పేరు చెప్తే గుర్తుకొచ్చేది మార్గం లేని మరణ హోమం. అతడు మాస్టర్ మైండ్ చేసిన దాడులు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చరిత్రలో అత్యంత రక్తసిక్తం అయిన అధ్యాయాలుగా మిగిలిపోయాయి. 2010 దంతేవాడ దాడిలో భారత అంతర్గత భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపిన అతి ఘోరమైన అంబుష్లలో ఒకటి. దంతేవాడ సమీపంలో హిడ్మా నేతృత్వంలో బెటాలియన్ నెంబర్ 1 ఒక వ్యూహాత్మక ఉచ్చును ఏర్పాటు చేసి దాదాపు 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని హతమార్చింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కౌంటర్ ఇన్సర్జీ వ్యూహాలను పరిశీలించేలా చేసింది. 2013 జిరామ్ వ్యాలీ ఉచ్చుకోత ఛత్తీస్గఢ్ లోని ఉన్నత స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై జరిగిన ఈ దాడి మావోయిస్టులు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను దాని రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న అతిపెద్ద రాజకీయ హింసాత్మక చర్యగా పరిగణించబడింది. అనేక మంది ఉన్నత స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 2014 తాక్లగూడ అంబుష్. ఈ దాడి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు టై జంక్షన్ లో జరిగింది. దీనిలో 15 మంది భద్రతా సిబ్బంది మరియు పోలీసులు మరణించారు. హిడ్మా బెటాలియన్ కు ఉన్న అంతర్రాష్ట్ర కదలిక మరియు సరిహద్దుల్లో పనిచేసే ఆపరేషన్ సామర్థ్యాన్ని ఈ దాడి స్పష్టం చేసింది. 2017 బూర్కాపాల్ అంబుష్. దంతేవాడ దాడి తర్వాత అత్యంత దారుణమైన ఈ అంబుష్ లో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సుక్మా జిల్లాలో జరిగిన ఈ దాడి భద్రతా దళాల కదలికలపై నిఘా మరియు సమర్థవంతమైన మాటు వేయడంలో మావోయిస్టుల సామర్థ్యాన్ని రుజువు చేసింది. 2018 నీలవాయి అంబుష్. దంతేవాడ జిల్లాలో జరిగిన ఈ దాడి దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద సాహుతో సహా 4 మరణించారు. ఎన్నికల ముందు మీడియా మరియు ప్రజాస్వామ్య ప్రక్రియపై దారుణంగా దాడి చేయాలనే హిడ్మా యొక్క వ్యూహాత్మక ఉద్దేశాన్ని ఈ సంఘటన నొక్కి చెప్తుంది. 2021లో సుక్మా మరియు బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ భీకర ఘర్షణలో 22 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడిలో మావోయిస్టులు భద్రతా దళాల ఆయుధాలు మరియు సామాగ్రిని భారీగా దోచుకున్నారు. ఈ దాడుల్ని హిడ్మా యొక్క బెటాలియన్ నెంబర్ 1 యొక్క ఆధిపత్యాన్ని మరియు మిలిటరీ సామర్థ్యాన్ని నిరూపించాయి. మార్వి హిడ్మా మరణం మావోయిస్టు ఉద్యమానికి కేవలం ఒక శక్తివంతమైన మిలిటరీ నాయకుడు నష్టం మాత్రమే కాదు, ఇది ఉద్యమం యొక్క మానసిక మరియు నైతిక స్థైర్యంపై పడిన అతి పెద్ద దెబ్బ. నవంబర్ 18 ఎన్కౌంటర్ తర్వాత ఆయుధాలు కింద పెట్టకుండా తమ ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు కేడర్ పడరాని పాట్లు పడ్డారు. దీని ఫలితంగా బస్తర్ లోని వారి పట్టు పూర్తిగా బలహీన పడింది మరియు వ్యూహాత్మక పతనం మొదలైంది. అతని ఎన్కౌంటర్ తర్వాత కేవలం కొన్ని వారాల్లోనే ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో 84 మంది పైగా మావోయిస్ట్ కేడర్ భద్రతా దళాల ముందు లొంగిపోయారు. ఈ లొంగుబాటుదారుల్లో హిడ్మా యొక్క బెటాలియన్ నెంబర్ 1 తో సహా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ యొక్క కీలక సభ్యులు కూడా ఉండటం ఉద్యమం యొక్క క్షీణిస్తున్న బలానికి నిదర్శనం. బస్తర్ లోని ముఖ్య మిలిటరీ నాయకత్వంలో నిర్మాణాత్మక శూన్యం ఏర్పడింది. స్థానిక గిరిజన ఫైటర్లు తమ ప్రధాన వ్యూహకర్త మరియు మెంటర్ గా భావించిన హిడ్మా లేకపోవడంతో ఈ రాడికలైజేషన్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. హింస మార్గాన్ని విడిచిపెట్టి ప్రభుత్వ విధానాలు మరియు అభివృద్ధి పథకాల వైపు దృష్టి సారించడం ప్రారంభించారు. నాయకత్వంలో వచ్చిన ఈ వ్యూహాత్మక ఖాళీని భర్తీ చేయడానికి అతని ఉన్నంతటి సైనిక సామర్థ్యం మరియు గెరిల్లా పరిజ్ఞానం కలిగిన యువ నాయకుడిని తక్షణమే కనుగొనడం లేదా సృష్టించడం ఉద్యమానికి అతిపెద్ద సవాలుగా మారింది. హిడ్మా మరణం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన మార్చి 2026 నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలనే లక్ష్యం నెరవేరడానికి మరింత వ్యూహాత్మక ప్రోత్సాహాన్ని అందించింది. హిడ్మా యొక్క అసాధారణమైన సైనిక తెలివితేటలు మరియు దండకార్యంపై అతని ఆపరేషన్ పట్టు ఏ ఒక్క నాయకుడితోనూ భర్తీ చేయలేనిది. ప్రస్తుతం మావోయిస్టుల మిలిటరీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు భద్రతా దళాలు మరియు నిఘా ఏజెన్సీలు హిడ్మా వారసుడు ఎవరు అవుతారని దానిపై దృష్టి సారించారు. హిడ్మా అంతం ఉద్యమం యొక్క సైనిక విభాగానికి
అతిపెద్ద నష్టం. అయితే మావోయిజం అనేది కేవలం హింస మాత్రమే కాదు, ఇది పేదరికం, అభివృద్ధి లేమి మరియు గిరిజనుల హక్కు కోసం చేసే పోరాటం అనే వాదనపై ఆధారపడింది. సైనిక నాయకత్వం బలహీనపడినప్పటికీ ఈ సామాజిక రాజకీయ సమస్యలు అలాగే ఉంటే ఈ తిరుగుబాటు నివురు కప్పిన నిప్పుల మళ్లీ ఎగసపడే అవకాశం ఉంది. నూతన సైనిక నాయకత్వం ఉద్భవించకపోతే ఈ ఉద్యమం క్రమంగా భూగర్భ కార్యకలాపాలకు, రిక్రూట్మెంట్ కు మరియు వసూళ్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. మాధ్వి హిడ్మా జీవితం భారతదేశంలోని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యొక్క విషాదాన్ని, సంక్లిష్టతను మరియు వ్యూహాత్మక వైరుధ్యాలను సూచిస్తుంది. ఒకవైపు అతను ఒక అత్యంత తెలివైన, ఉక్కు సంకల్పం గల గెరిల్లా కమాండర్ గా ఎదిగాడు. మరోవైపు అతను రాజకీయ హింసలు ఎంచుకున్న గిరిజన యువకుడు. అభివృద్ధి లేమి మరియు నాయకత్వ వ్యవస్థపై అపనమ్మకం అతని రాడికలైజేషన్ కు మూల కారణాలుగా పరిగణించవచ్చు. అతని మరణం భద్రతా దళాలకు ఒక స్పష్టమైన మిలిటరీ విజయం, కానీ గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమం మరియు నమ్మకాన్ని పెంచే అసలు పోరాటం ఇంకా ముగియలేదు. హిడ్మా శకం ముగిసింది, కానీ అతడిని సృష్టించిన సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. హిడ్మా మరణం తర్వాత మావోయిస్ట్ ఉద్యమాన్ని శాశ్వతంగా అంతం చేయడానికి భద్రతా దళాలు మరియు ప్రభుత్వం కేవలం మిలిటరీ ఆపరేషన్లు మరియు బలగాల మోహరింపు పైన దృష్టి పెట్టాలా, లేక మూల కారణాలను పరిష్కరించడానికి సమగ్ర అభివృద్ధి వ్యూహాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలా? మీ వ్యూహాత్మక అభిప్రాయాలను కింద కమెంట్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.